దేవరా అనేది ఒక స్పెషల్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఏంటి ఇక్కడ భయం అన్నది ఒక కాన్సెప్ట్. ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతా ఉందా? మనకు తెలిసిన విషయం ఏంటి, ధైర్యం ఉండాలంటాం. శివగారు ఏంటి భయం ఉండాలంటున్నాడు ఆయన. మరి భలే ఉంది అనిపించు. ఆ ఛాలెంజ్ తీసుకుని ఒక పాట రాయాలి, ఆయుధ పూజ. అదొక ఛాలెంజ్. చుట్టమల్లేకి రకరకాల ఛాలెంజ్లు. నాలుగు పాటలు రాశారు దేవర. 4 పాటలు. జూనియర్ ఎన్టీఆర్ స్పందన సంగీత ప్రేమికుడు. ఈ కుర్చీని మడతబట్టి అనేది ఒక్కో టైంలో ఒక్కో పాటకు మీది కొడుతుంటుంది. ఈ పాట ఏంటి, ఎలా పుట్టింది, ఇది ఏంటి సార్? అశ్లీలం శృంగారం ఉంటేనే పాటలు వింటానన్న రోజులు పోయాయి. సో ఇక్కడ కావాల్సిన ఏంటంటే ఆకట్టుకునే ఒక లక్షణం, ఒక చమత్కారం. ఇప్పుడు దానికేవో మేకలు ఇస్తేవి, మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ, నాకేమో సన్నబియ్యం నూకలు ఇస్తేవి అన్నది అదే అంటున్నాను. సో అందులో ఒక సత్యం ఉంది, ఒక ఫలితానం కనిపిస్తుంది అక్కడ. ఇప్పుడు చెప్పిన విషయంలో ఒక చమత్కారం ఉంది, ఒక సత్యం ఉంది, గోడ కట్టినట్టుగా అందులో ఒక లాజిక్ ఉంది. అబ్బాయి పెళ్లి చేసినప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరూ వచ్చారు ప్రేమగా. మోహన్ బాబు గారు చాలా వచ్చారు. బోయపాటి సినిమా చాలా మంది వచ్చారు. వీళ్ళందరూ వచ్చారు. ఇదే కదా మీరు సంపాదించుకున్న ఆస్తి. సెలబ్రిటీలు బయటకు రావాలంటే 1-2 సార్లు ఆలోచిస్తారు. సో మామూలు మనుషులే సాయంత్రం కలుద్దామంటే వాళ్ళ పనుందని అవాయిడ్ చేసే ఒక భోజనాలు చేసి వెళ్ళారు. మా పిల్లల్ని ఆశీర్వదించడం వాళ్ళ గొప్పతనం తప్ప మరేమి. అంటే మీ పాటే కదా మిమ్మల్ని కలిపింది. తర్వాత మీ పాటల ప్రయాణంలో, మీ సినిమా విజయవంతమైన ప్రయాణంలో సీను వైట్ల యొక్క అసలు ఆయన గుర్తు చేసుకోవాలి నిజంగా. ఎందుకంటే పిల్లి మేడలో గంట కట్ట ఉంటాం కదా. మొట్టమొదటిసారి 5 పాటలు ఇచ్చారు దుబాయ్ సీన్లో. దుబాయ్ సీను, కింగ్, రెడీ, నమో వెంకటేశ. సో అట్లా ఆయన దూకుడు. చక్రి కూడా మీ ప్రయాణంలో ఉన్నారు కదా. శ్రీనివెట్ల గారి పరిచయం అవడానికి చక్రి గారి కారణం. అతను చక్రి గారితో మెమరబుల్ ఆల్బమ్ అంటే గోపి గోదావరి. మణిశర్మ గారు మిమ్మల్ని ఎంత ఇష్టపడతారో, అద్భుతమైన పాటలు మీతో రాయించారు. మణి గారు అయితే ఉజ్జయిని ఉంది. అలాగే తమన్ కూడా మీరంటే చాలా. తమన్ అంటే నాకు చాలా ప్రాణం. తను దగ్గరగా చూసిన వాళ్ళు తమన్ను ఇష్టపడక మానరు. తనకి పని 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 24 గంటలు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే కంపల్సరీగా రామజోగ శాస్త్రి గారి పాట అందులో ఉంటుంది అనేది కూడా ఇది ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కొంచెం ఇంటలెక్చువల్, బాగా ఆలోచనాపరుడు, మేధావి కదా. ఆయన తొందరగా ఎవరిని మెచ్చువాడగా ఇప్పుడు నేను అనే టైప్ కదా ఆయన. యాక్చువల్గా చదవడం పుస్తకాలనే కాదు, మనుషుల్ని, మనస్తత్వాలని బాగా చదివిన వాళ్ళు, ఏ మనిషిని ఎలా ట్రీట్ చేసి ఎలా పని తీసుకోవాలి తెలిసిన వాళ్ళు. బుట్టబొమ్మ పాట పల్లవ రాశం అయిపోయింది. చరణం పట్టుకుని వచ్చి ఒక రోజంతా చేసి రాత్రి 10 గంటల వరకు నాకు సంతృప్తికరమైన అవుట్పుట్ లేక ఈ 2 లైన్లలో మీకేమి అనిపించింది, ఎలా తీసుకెళ్దాం అన్న. రాజుల కాలం కాదు రథము గుర్రం లేవు, చూనికి స్ఫురించింది అంతే. రాజుల కాలం కాదు రథము గుర్రం లేవు. అలా రజనీకాంత్ గారితో అనుబంధం ఉంది కదా. పాటలు రాశారు. కథానాయకుడు, తర్వాత పేట అనుకుంటా, చాలా మంచి పాటలు రాశారు. అనుష్క ఎందుకు ఏడిపించారు మీరు? మిర్చి పాట, పండగ నదికి వచ్చావు ఏడు చేసినట్టు కదా అది. ఆ పాట ఒకసారి అనండి సార్. ఆవిడకి ముఖ్యంగా నచ్చిన లైన్ ఏంటంటే జోలాలి అనలే, ఓ జోలాలి అనలేదే చిన్ననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాల. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కాబట్టి సత్యరాజు గారు కొడుకుని ఈ వ్యవహారాన్ని దూరంగా పెంచాడు. అదే కదా వాతావరణం. మా పల్లె బతుకుల్లో, మా తిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా. జోలాలి అనలేదే నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాల, నిన్నెప్పుడు జోలాలి అని నిన్ను ఉయ్యాలే చూపలేదే అంటే ఆవిడకి ఎక్కడో బాగా కనెక్ట్ అయింది. తర్వాత ఈ ప్రయాణంలో రాజమౌళి, కీరవాణి గారు ఇది కూడా ఉంది కదా. ఈగ సినిమా రాశాను, మర్యాద రామన్ రాశాను, బాహుబలి రాశాను, మన RRR లాస్ట్లో జెండా పట్నం రాసిందే.